యేసుక్రీస్తు పేరిట అందరికీ శుభవందనాలు తెలియపరుస్తున్నాను. మరొక వీడియో పరిశుద్ధాత్మ జ్ఞానంతో దేవుని ప్రవక్తగా ప్రపంచానికి ఈ వీడియో నేను పరిచయం చేయబోతున్నాను. ఈ వీడియో పేరు ముఖ్య ఉద్దేశము ఏమిటంటే నైజర్ అనే దేశానికి దేవుని తీర్పు వచ్చి ఉన్నది. ఈ వీడియో పేరండి నైజర్ దేశానికి దేవుని తీర్పు వచ్చి ఉన్నది. ఇది జరగబోయే ప్రవచనం. ప్రియమైన ప్రజలారా, తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయమని దేవుని ప్రవక్తగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడు ఇండోనేషియా అంటే ఒక నెంబర్ 1 నెంబర్ 2లో ఇండోనేషియా ఇప్పుడు భయంకరమైన తుఫాను ద్వితీయ తుఫాన్ చూస్తున్నారు కదా. దేవుని తీర్పు వచ్చి ఉన్నది అంటే అర్థం ఏంటంటే ఆ దేశం ఖతం అవ్వాల్సిందే. కాబట్టి దేవుడి తీర్పు వచ్చింది. మీరు ఇండోనేషియా వీడియో పెట్టి ఇండోనేషియాకి దేవుని తీర్పు వచ్చి ఉన్నది జరగబోయే ప్రవచనం అంటోడికి మరి ఇండోనేషియా, థాయిలాండ్, మరి తర్వాత శ్రీలంక ఈ 3 దేశాల మీదకి ఇప్పుడు భయంకరమైన వర్ష బీభత్సం జరుగుతుందండి. అంటే అర్థమేంటి? ఇది జరగబోయే ప్రవచనాలు ఇవన్నీ. అంటే ఇది ఖచ్చితంగా ఇది జరిగి తీరుతాయి అని అర్థం. కాబట్టి ఇది కూడా ఇప్పుడు కూడా నైజర్ దేశానికి దేవుని తీర్పు వచ్చి ఉన్నది. ఇది జరగబోయే ప్రవచనం. ఇది నెంబర్ 12 అండి. ఇది 12వ దేశం. తీర్పు సందేశం 12వ దేశం. చూడండి ప్రియమైన ప్రజలారా, దేవుడు ఎందుకు మరి నైజర్ దేశానికి నేను నా తీర్పు వచ్చి ఉన్నదని దేవుడు ఎందుకు బయలుపరిచాడు? అసలు నైజీరియా దేశంలో ఏం జరుగుతుంది? అసలు నైజీరియా దేశం వాళ్ళు ఏమనుకుంటున్నారు? అసలు నైజీరియా దేశంలో దేవుని సన్నిధి ఉన్నదా? లేకపోతే నైజీరియా దేశంలో చర్చిలు ఉన్నాయా లేవా? లేకపోతే నైజీరియా దేశంలో ఏమైనా జరుగుతున్నదా? ఏమైనా వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నారా అని నేను దేవుని ప్రవక్తగా నేను చాలా ఆలోచించిన తర్వాత ఇది తప్పనిసరిగా మరి దేవుడు మరి నైజీరియా దేశానికి దేవుడు తీర్పు సందేశం పంపించమన్నాడు. కాబట్టి కరెక్ట్గా పంపించవలసిందని చెప్పి గూగుల్ ఓపెన్ చేసి కొన్ని విషయాలు నేను తెలుసుకున్నానండి. ఎందుకంటే నైజీరియా దేశానికి దేవుడు ఎందుకు తీర్పు తీర్చాలనుకుంటున్నాడు? నైజీరియా దేశానికి దేవుడు ఎందుకు మరి అందం చేయాలనుకుంటున్నాడు? కారణం ఏమిటంటే ఇక్కడ కొన్ని విషయాలు నాకు తెలిసేయండి. మీకు కొన్ని విషయాలు ఏంటి? 6 పాయింట్లు అండి. దేవుడికి వ్యతిరేకమైన పాయింట్లు 6 పాయింట్లు అండి. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఇక్కడ మరి నైజీరియా దేశంలో కూడా మరి ఇక్కడ దేవుని బిడ్డలు కూడా ఉన్నారండి. నైజీరియా దేశంలో కూడా దేవుని బిడ్డలు ఉన్నారు. కానీ ఒక్కొక్క నెంబర్ ప్రకారంగా నేను ఫాలో చేసి మీకు ఈ వీడియో మీకు తెలియపరుస్తున్నాను. శ్రద్ధగా వినండి. ఇది మీకు తెలుస్తాయి. ఒక్కొక్క దేశంలో ఏం జరుగుతుంది, ఒక్కొక్క దేశంలో ఏం జరగబోతుంది అనే విషయాలు, మరి దేవుడికి వ్యతిరేకమైన దేశాలు ఎన్ని ఉన్నాయా అని మీకు అవగాహన తెలాలి. ఎందుకంటే ఒక దేశంలో భయంకర వ్యభిచారం జరుగుతుంది, మరో దేశంలో అయితే బంగారాన్నే ప్రేమిస్తున్నారు. ఇవన్నీ కూడా దేవుడికి వ్యతిరేకమైన క్రియలండి. కాబట్టి ఈ దేశంలో ఏం జరుగుతుందో చూడండి. మరి దేశానికి దేవుని తీర్పు ఎందుకు వచ్చిందో మీరు ఆలోచించాలి. చూడండి, ఇక్కడ 1వ పాయింట్, నైజీరియా దేశం ఈ దేశంలో ఎక్కువగా సినిమాలు పిచ్చండి. ఈ నైజీరియా దేశంలో ఎక్కువ సినిమాలు పిచ్చండి. ఓకే, ఈ నైజీరియా దేశంలోన మరి 500 భాషలు ఉంటాయండి. ఈ నైజీరియా దేశంలో 500 భాషలు ఉంటాయని గూగుల్ మనకు చెప్తుంది. నెక్స్ట్, ఈ నైజీరియా దేశంలో జనాభా ఎంతమంది అంటే 22 కోట్ల మంది అండి. ఈ నైజీరియా దేశంలో జనాభా ఎంతమంది? 22 కోట్ల మంది ఉన్నారు. అయితే ఈ నైజీరియా దేశంలో అందచందాలతో డ్యాన్సులు వేస్తారండి. అందచందాలతో డ్యాన్సులు వేస్తారు. ఎక్కువ వీళ్ళకి డ్యాన్సులు పిచ్చా ఈ నైజీరియా దేశంలో. నెక్స్ట్ 4వ పాయింట్కి వస్తే మరి ఉత్తర భాగంలో ఇస్లాము మతస్థులు ఉన్నారు. దక్షిణ భాగంలో క్రైస్తవ మతస్థులు ఉన్నారు. అంటే ఈ నైజీరియా దేశంలో ఉత్తర భాగంలోనట ఇస్లాం మతస్థులు ఉన్నారు. దక్షిణ భాగంలోకి వస్తే క్రైస్తవులు మతస్థులు. అంటే ఇస్లాం క్రైస్తవులు సమానంగా ఉన్నారట ఈ దేశంలో. ఈ సమానంగా ఉండేటప్పుడు కానీ ఇక్కడ ఏంటంటే మరి 5వ విషయానికి వస్తే వీళ్ళు ఎక్కువగా సంగీతాన్ని ప్రేమిస్తారండి. నేను గూగుల్లోకి ఒక 2 వీడియోలు గూగుల్లో చూస్తే ఎక్కువ శాతం వీళ్ళు సంగీతాన్నే ప్రేమిస్తున్నారు. సంగీతం తెలుసు కదా,
కొన్ని దేశాల్లో అసలు సంగీతం అంటే ఇష్టం ఉండదు. కొన్ని దేశాలకి మరి దేశంలోన సంగీతాన్ని ప్రేమిస్తున్నారట. అంటే ఈ దేశంలోన సంగీతాన్ని వాళ్ళు ఎక్కువగా ప్రేమించడం జరుగుతుంది. అయితే ఎందుకు దేవుడు మరి ఎందుకు ఈ ఉగ్రత వచ్చింది? కారణం ఏంటి? దేవుని తీర్పు ఎందుకు వచ్చింది ఈ నైజీరియా దేశానికి అంటే, ఇక్కడ మరొక వీడియో నేను చూస్తే గూగుల్లోన చూస్తే అక్కడ వీడియో ఏం రాయబడి ఉంది? వీడియోలో వాళ్ళు ఏం చెప్పారంటే, కొన్ని సంవత్సరాల కిందట కొన్ని చర్చిలట నాశనం చేశారట. ఎంతో మంది అట హతమార్చారండి ఈ దేశం వాళ్ళు. ఎవరు? ఉగ్రవాదులు. అంటే ఈ దేశంలో కూడా ఉగ్రవాదులు ఉన్నారని మనం స్పష్టంగా గూగుల్ చెప్తుంది. అంటే ఈ గూగుల్ వాళ్ళు మరి ఈ ఉగ్రత దాడులు ఎందుకు జరిగాయంటే, ఈ ఉగ్రత చాలామంది చాలామంది ఈ భయంకరమైన కొంతమంది ఉగ్రవాదులు ఉన్నారు. కాబట్టి ఈ ఉగ్రవాదులు అటు ఏం చేశారు? కొన్ని సంవత్సరాల కిందట దేవుని బిడ్డల్ని, దేవుని మందిరాన్ని కాల్చి బూడిద చేస్తారండి. అందుకే దేవుని తీర్పు వచ్చిందండి అక్కడికి. అంటే మనము ప్రజలు ఉన్నామండి, మనమంతా ప్రజలమే. కానీ మనము ఈరోజు రేపు ఏవైనా జరిగినాయి అనుకోండి, అది సంవత్సరము 2 సంవత్సరాలు లేకపోతే 3 సంవత్సరాల్లోన కొంతమంది గుర్తుంటాయి, కొంతమంది గుర్తుండవు. కానీ నా దేవుడైన యెహోవాకి ఆయన ఆలోచనకర్త, జ్ఞానవంతుడు కాబట్టి ఆయన గుర్తుండదా? ఈ నైజీరియా దేశంలో కొన్ని సంవత్సరాల కిందట మరి దేవుని మందిరాలు అండ్ దేవుని బిడ్డలనట వీళ్ళు చంపివేశారట. అందుకే ఆ దేశానికి, నైజీరియన్ దేశానికి దేవుని తీర్పు వచ్చిందండి. చూస్తున్నారు ప్రజలారా? అంటే చాలా మందికి ఈ విషయాలు డౌట్ రావచ్చు. అదేంటి మరి ఉత్తర భాగంలోన మరి ఇస్లాం మతం ఉంది, మరి దక్షిణ భాగంలోన క్రైస్తవ మతం ఉంది. మరి ఈ 2 మతాలు సమానంగా ఉన్నాయి కదా, మరి దేవుడు ఎందుకు నాశనం చేయాలనుకుంటున్న నైజీరియా దేశాన్ని అంటే, మరి ఉత్తర భాగంలోన ఇస్లాం మతం ఉంది, దక్షిణ భాగంలో క్రైస్తవ మతం ఉంది. కానీ తరువాత ఇంకో మతం ఏంటి? అన్ని కులాల మతాలు కూడా ఉన్నాయని మనకు గూగుల్ స్పష్టంగా తెలియపరుస్తుంది. చూశారు ప్రియమైన ప్రజలారా? మరి ఇవన్నీ కూడా ఉన్నప్పుడు దేవుడు ఎందుకు నాశనం చేయాలనుకుంటున్నాడు? కారణం ఏంటంటే, ఈ నైజీరియన్ దేశంలో ఉగ్రవాదులు కొన్ని సంవత్సరాల కిందట దేవుని మందిరాన్ని తగలబెట్టి, దేవుని మందిరాన్ని పగలగొట్టి పాడు చేసి దేవుని బిడ్డలను హతమార్చారండి. చాలా మందిని చంపివేశారు. అందుకే ఆ రక్తము ఇప్పటి వరకు కూడా నైజీరియా దేశంలోనే మొరపెడుతుంది. అంటే అర్థం ఏంటి? మరి నైజీరియా దేశంలో రక్తం ఎందుకు మొరపెడుతుందంటే, వాళ్ళు చేసిన పాపం పనులను బట్టి ఆ దేశానికి, నైజీరియన్ దేశానికి మరి దేవుని తీర్పు వచ్చింది. అంటే ఎన్నో సంవత్సరాల కిందట ఎంతోమంది దైవ బిడ్డలను మరి చర్చిలను తగలబెట్టి చంపివేశారు కనుక ఆ రక్తము మరి ఆ నైజీరియా దేశంలోన మొరపెడుతుందండి. అందుకే దేవుని దగ్గర ఆ రక్తము మొరపెడుతుంది కాబట్టి దేవుని తీర్పు వచ్చింది ఆ దేశానికి. ప్రియమైన ప్రజలారా, వింటున్నారా? అది జరిగిందండి స్టోరీ. వాళ్ళకి సంగీతం అంటే ఇష్టము, తర్వాత ఎక్కువ సినిమాలు పిచ్చాట. అంటే సంవత్సరానికి 2000 సినిమాలు అటు తీస్తారండి. సంవత్సరానికి 2000 సినిమాలు అటు తీస్తారట. మరి ఎన్ని సినిమాలు చూస్తారో మనకు తెలియదు. కానీ ఆ నైజీరియా దేశంలో అటు సినిమాలు పిచ్చాట. మరి 22 కోట్ల మంది జనం ఉన్నారు, కరెక్టే. కానీ ఒక సగభాగము, అంటే 100%లోన సగభాగము క్రైస్తవులు అయితే, సగభాగము మరి సగభాగము ఇస్లాం మతస్థులు. కొంత భాగం క్రైస్తవ మతస్థులు అయితే, కొంత భాగం ఇస్లాం మతస్థులు. అయినప్పుడు కూడా దేవుడు ఎందుకు నాశనం చేయాలనుకుంటున్నాడంటే, కొన్ని సంవత్సరాల కిందట మరి ఎంతోమంది క్రైస్తవులను, ఎంతోమంది చర్చిలను వాళ్ళు పాడు చేసి ఎంతోమంది దైవ బిడ్డలను చంపివేశారు కాబట్టి ఆ రక్తము మొరపెడుతుంది కాబట్టి దేవుని దగ్గర. అందుకే ఆ దేశం నాశనం చేయాలని యెహోవా దేవుడు ఉద్దేశించాడు. ఇంకేంటికి కాదండి అక్కడ పాయింట్. చాలా హ్యాపీగా జీవిస్తున్నారు. నేను గూగుల్లో చాలా చూసా. నాట్యాలు, బుర్రకథలు, నెక్స్ట్ చూడాలంటే అందసందాలతో వాళ్ళ వస్త్రాలు ఏంటి, వాళ్ళ అందాలు ఏంటి, నాకు ఒక వింత అనిపించింది. ఆ నైజీరియా దేశంలో ఉన్న వాళ్ళు చూస్తుంటే వాళ్ళ ఆటగా
వాళ్ళ ఆర్ట్ విషయంలో కానీ వాళ్ళ సంగీత విషయంలో కానీ ఇదంతా కూడా దేవుడికి వ్యతిరేకమైన కార్యాలు. ఆ నైజీరియా దేశంలో దేవుడికి వ్యతిరేకమైన కార్యాలు వీళ్ళంతా చేస్తున్నారు. అందుకే దేవుని తీర్పు ఆ దేశాన్ని మీదకి వచ్చింది. కాబట్టి దేవుని బిడ్డలారా చాలా జాగ్రత్తగా ఉండండి. చూసారా, ఒక్కొక్క దేశంలో ఒక్కొక్కలాగా దేవుని తీర్పు వస్తుందండి. అంటే ఒక్కొక్క దేశంలో ఒక్కొక్కలాగా ప్రజలు జీవిస్తున్నారు. అన్ని దేశాల్లో అన్ని రకాల ప్రజలు జీవించట్లే. ఇప్పుడు మన 5 ఏళ్ళు ఉన్నాయండి, ఈ అరచేతిలో ఒక 5 ఏళ్ళు ఉన్నాయి, ఈ చేతులు 5 ఏళ్ళు ఉన్నాయండి. ఒక చేయి దీనికి తక్కువ వచ్చింది, ఒక చేయి దీనికి తక్కువ వచ్చింది. ఈ బొటన్ వేలు పొడవు ఉంది, ఈ 2 బొటన్ వేలు దీని సమానంగా ఉన్నాయా? లేవు కదా. అలాగే ఈ ఒక చేతిలోన 5 బొటన్ వేలు ఒక్కొక్కదానికి పొంతు లేదు. అలాగే ఒక్కొక్క దేశానికి ఇంకొక దేశానికి పొంతు లేదు. అంటే ఒక దేశంలోని బీర్ బాటిల్ పొందే, ఒక దేశంలో మందు బాటిల్ పొందే అయితే ఒక దేశంలోనే వ్యభిచారం కొంపలు రెడీ. అలాగైపోయి దేవుని తీర్పులు ఈ రకంగా దేవుడైన యెహోవా ఆ దేశాల మీదకి తీర్పులు పంపించాలని ఆయన ఉద్దేశించి ఉన్నాడు. కాబట్టి ప్రియమైన ప్రజలారా ప్రార్థన చేసుకోండి. ప్రతి వీడియోలో కూడా నేను ప్రార్థన చేసుకోమని చెప్తే ఏ టైంలో మీ ప్రాణాలు పోతాయి మీకే తెలియదు. అర్థమవుతుంది కదా? ఏ టైంలో మీ ప్రాణాలు పోతాయి మీకే తెలుసు సుమా. అందుకే చాలా జాగ్రత్తగా ఉండండి, ప్రార్థన చేసుకోండి. కాబట్టి మరొకసారి జ్ఞాపకం చేసుకోమని దేవుని పేట నేను మనవి చేస్తున్నాను. మరొక తీర్పు సందేశం మరొక దేశం కొరకు మరొకసారి కలుద్దాం. ఓకే, అందరికీ యేసుక్రీస్తు పేరిట శుభవందనాలు.